నమస్తే అందరికీ. ఫైనలీ మనకి ఒక బ్రాండ్ కంప్లీట్ కొలాబరేషన్ వచ్చేసింది డెలివరీ వాడు పోయి తీసుకున్నాం. మనం నాకే వచ్చింది అమ్మ ఓటీపీ అన్న. ఒక్క నిమిషం చూరా, పెద్ద స్టాక్ బీస్ లైట్. ఇక ఫస్ట్ ఓపెన్ చేద్దాం ఏమేమి వచ్చినా, తర్వాత మాట్లాడు. ఎప్పుడు కొనుక్కొని ఓపెన్ చేయడం కానీ ఇట్లా స్టాక్ ఓపెన్ చేయడం ఫస్ట్ టైం. చూద్దాం ఏమొచ్చిందో. అంటే ఎన్నో బ్రాండ్లు ఉన్నాయి కానీ అసలు నేను ఆల్రెడీ వాడింది ఇది. చలో ఫస్ట్ వన్ ఇది కాఫీ ఫ్లేవర్డ్ వే ప్రోటీన్. సో బీస్ లైఫ్ది. ఇది కూడా సేమ్ కాఫీ ఫ్లేవరే. మీకు నార్మల్గా మొన్నటిదాకా ఒక కాంట్రవర్సీ అయింది కదా, మెల్కోర్ సోన్ బ్రాండ్ది దీనిది ఒక వాటర్లో డిజాల్వ్ అవుతుందా లేదా అని చెప్పి. ఆ బ్రాండ్ అంటే బీస్ లైఫ్ అందరు తెలిసిందే, ఫేమసేగా, కానీ మీ క్లారిటీ కోసం చెప్తున్నా. అది క్రియేటిన్. ఇది ప్రీ వర్కౌట్. నేను ఇంతకుముందు వాడినా ఇది బీస్ మోడ్ది. ఇది కూడా మస్తు ఉంటుంది. ఇది ఫ్రూట్ పంచ్ ఫ్లేవర్. అండ్ ఇది పీనట్ బటర్. నేను పీనట్ బటర్ అంతా వాడను కాబట్టి చిన్నదే పెట్టుకున్నా. అండ్ ఇది బీస్ లైఫ్ షేకర్. 2 ప్రోటీన్ పౌడర్, 1 ప్రీ వర్కౌట్, 1 క్రియేటిన్, పీనట్ బటర్ షేకర్, అంతే. లిటరలీ ఏం చెప్పాలి అర్థమైతలే. కాకపోతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న వాళ్ళు కానీ, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కానీ, ప్రతి ఒక్క లైక్కి కొట్టిన వాళ్ళు కానీ, కమెంట్ పెట్టిన వాళ్ళకి కానీ, అందరికీ అంటే నేను అనుకున్న కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ డే వస్తుందని, ఎప్పుడు వస్తుందో అర్థం కాలేదు, బట్ ఫైనల్లీ వచ్చింది. ఇంకా మెయిన్ చెప్పాలంటే ఎక్కువ క్రిటిసైజ్ చేసిన వాళ్ళకి కానీ, ఏం కాదు అని చెప్పిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే దానివల్ల మనకు ఒక ఫైర్ అనేది క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అంతా ఎవరి మీద ఎయిట్ లేదు, అంతే. ఇంకా అంతా జిమ్లోనే మాట్లాడడం, మళ్ళీ చెప్తున్నా, అంతే. థ్యాంక్ యూ. ఇంకా బ్రాండ్ గురించి మాట్లాడుకుంటే బీస్ లైఫ్ వెరీ ఫేమస్, అందరు తెలిసిందే. మంచి ప్రోటీన్. ఇప్పుడు కానీ కాదు, నేను ఇంతకుముందు కూడా వాడినా చాలాసార్లు. మంచిదే, ఎటువంటి ఇష్యూస్ లేవు. ఇప్పుడు బ్రాండ్ ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఇక 1 వీక్ వాడినాను. నేను ఏ అయితే రెసిపీస్ తింటానో, జనరల్గా మీరు ఏవైతే తింటారో, రాగా తీసుకున్న, ఓట్ షేక్లో తీసుకున్నా, ఓట్ మిల్లో తీసుకున్నా, ఇంకోదేదో ఫుడ్ రెసిపీ, అది నేను తర్వాత రిలీజ్ చేస్తాను. దాంట్లో కూడా వాడినా 2 స్కూప్స్ కూడా వాడినా డైలీ. ఎటువంటి బ్లోటింగ్ ఇష్యూస్ లేవు. కాఫీ ఫ్లేవర్ కాబట్టి నా దగ్గర ఉన్నది. కాఫీ ఫ్లేవర్స్కి మంచిగా నచ్చుతుంది. మిగతా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు దీన్ని రివ్యూ చేయడానికి రాలేదు నేను. సప్లిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ పక్కన పెట్టండి. ఫస్ట్ మీ దగ్గర ఉన్న బడ్జెట్ మీరు జిమ్ మీద ఇన్వెస్ట్ చేయండి, తర్వాత డైట్ మీద ఇన్వెస్ట్ చేయండి, తర్వాతనే సప్లిమెంట్ ఇన్వెస్ట్ చేయండి. ఇక బీస్ లైఫ్ ప్రోడక్ట్ గురించి మాట్లాడాలంటే నెక్స్ట్ లెవెల్. ఎటువంటి బ్లోటింగ్ ఇష్యూస్ లేవు. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. లింక్ నా బయోలో పెడతాను. డిస్కౌంట్ కోడ్ కూడా యూజ్ చేయండి, మీకు విల్ గెట్ ద అడిషనల్ డిస్కౌంట్. నేను చెప్పినా అని చెప్పి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే తీసుకోవచ్చు. ఎప్పుడు మీ మనీ అనేది జిమ్కి డైట్కి ఉన్న తర్వాతనే తీసుకోండి. వాటికి మనీ లేనప్పుడు ఇవి తీసుకోకండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా जिम మీద పెట్టండి, డైట్ మీద పెట్టండి, తర్వాతనే సప్లిమెంటేషన్. फुल बॉडी मसाज करते हैं जिम वाले को करते ना? यहाँ नहीं करते। हाँ, उसके घर पे आके करते। अच्छा, कितना लेते? 2000 बॉडी के ऊपर डिपेंड रहता है। हमारे 2000। हाँ, हमारा जैसे हाँ, बिल्डर। हाँ, और हैवी रहा तो और थोड़ा हैवी रहा। मैं बिल्डर हूँ. अच्छी से रहा तो फिट है मस्त। చూసిరా, ఒక జిమ్ రైట్ కనిపెట్టేస్తారు అట్లా ఫిట్ ఉన్నారా. कब से है दुकान? ये बहुत सालों से है। 15 साल. बढ़ गया 23 या 24 ईयर से। नहीं बोले पहले आपका डैडी करते थे, आप कर रहे हैं. हाँ, नहीं अभी कर रहे हैं ना, अभी चल सकता हूँ क्या मैं? हाँ चलना चाहिए. हाँ, जितना चले फिरे उतना अच्छा रहता. हाँ,
ఇంకా పెట్టి क्या है वो? మెడిసిన్ యూనాని ఎప్పుడు చూడలేను నేను ఆ మెడిసిన్. वो क्या है भाई? ओ इसमें 4-5 दवाएं रहते हैं मिले हुए 4-5 गरम मतलब जैसा कि ब्लैंकेट है हाँ, तो नहीं भी ओढ़ लें तो इतने पार्ट के ऊपर उड़ा के रख देना वो ब्लैंकेट अच्छा अच्छा. उसको हवा लगने नहीं देना हवा लगने. अब जिम में एसी रहता ना कैसा? जिम में रहा तो रहा परवाह नहीं हाँ, एक पान पट्टी डाल ले रहे- तुम ना. पट्टी रहे तक पट्टी रहता. पट्टी ने निकालने पास से तुम एसी में बैठो कहीं में भी बैठो ठीक तो है? अभी तो गरम गरम रहना. अभी गरम रखो खाली 1-2 दिन हाँ ठीक है हाँ ठीक है भाई. इससे ज़्यादा टाइट करे तो फिर दर्द बढ़ जाता है अच्छा इतना ही करना. कुटलेస్తున్నా. मैं सोचा वो क्लिप लगाते नहीं तो. वो निकल जाता चुप जाता नींद में ये सेफ साइड रहता है बेल्ट ले लेके वॉकिंग को जाओ लगा लेके अभी अब जा रहे हैं तो वॉकिंग को 2 दिन नहीं जाना. अभी 2 दिन रेस्ट. 2 दिन के बाद वॉकिंग को जाने से पहले बेल्ट लगा लेके जाओ ఇప్పుడే మసాజ్ చేయించుకొని వచ్చిన. మొత్తం వీడియో నేను తీసుకోలేదు, పాసిబుల్ అవ్వలేదు, ఒక్కడనే ఉండే. ఇంకోటి ఆయన ఏమన్నాడంటే ఫోన్ పట్టుకుని నువ్వు వీడియో తీస్తుంటే అది నేను ఇట్లా ఇట్లా అనేటప్పుడు ఫోన్ పడిపోయే ఛాన్స్ ఉందని అక్కడ పెట్టడానికి ఛాన్స్ కూడా లేదు. అయినా నాకు అప్పటికే మస్తు పెయిన్ అయిపోయింది మసాజ్ చేస్తుంటే. బర్రెని దోమినట్టు దోమేసిండు. నేను ఎప్పుడు చేయించుకోలేదు. చెప్పారు కొంతమంది సీనియర్స్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి. మీరు ఇప్పుడే చేయించుకోకండి. నేను 1 వీక్ తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ ఇస్తాను. అంటే ఇట్లా వర్కౌట్ అవుతుందా ఈ మసాజ్, నార్మల్ మసాజ్ అని చెప్పి. అప్పుడు మీరు చేయించుకోండి. ఏమైనా పెయిన్ అవుతుంటే నా సజెషన్ ఎప్పటికీ నా డాక్టర్ని సజెస్ట్ చేయమంటాను. ఆయన నేను చేపియకపోతుండే వెళ్ళి అడిగినప్పుడు కూడా ఖాళీ దర్దే అంటే నొప్పి ఉంది, ఆ నొప్పిని తీసేస్తుంది అని చెప్పిండు. నీ జాయింట్స్కి ఏం పెయిన్ లేదు అన్నాడు కాబట్టి చేపించేసిన. ఒకవేళ జాయింట్ అది ఇది అని ఉంటే మాత్రం నేను ఎక్స్రే తీపిచ్చి తర్వాతనే ఫర్దర్ స్టెప్కి వెళ్తుండే. ఇక్కడ జస్ట్ పెయిన్ కోసమే. అయినా సరే మీరు చేయించకండి. అది కూడా నేను వెల్ రీసెర్చ్ చేసే పోయాను. ఎందుకంటే ఒక 20 years ఉంది ఆల్రెడీ. వీడియోలో చూస్తే మీకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, నడుస్తుంది అని చెప్పే పోయినా. కొంచెం ఈ నాటు వైద్యం అంటారు కదా అలాంటిది అనుకోండి. కానీ మీరు మాత్రం నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేంత వరకు ఇలాంటివి చేయించుకోకండి. అందుకని నేను అడ్రస్ కూడా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒకవేళ నాకు బెటర్ అనిపిస్తే. ఓకేనా? ఒక గుడ్ న్యూస్, బ్రాండ్ ప్రమోషన్ వచ్చి. ఒక బ్యాడ్ న్యూస్ అంటే ఎప్పటి నుంచో పెయిన్ ఉంది, కొంచెం ఈ మధ్య ఇంకా కొంచెం సివియర్ అయిపోయింది. సెట్ చేద్దామనే చెప్పి. ఓకే, లాంగ్ వీడియోస్ చూడండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఏమైనా వీడియో అయితే టాపిక్ ఉన్నా నాకు పంపండి, నేను చేస్తాను. ఇక్కడ దాకా చూసి కాబట్టి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Make sure to follow on Instagram also. See you in the next video. Thanks for your love and support.